పై అలాగే ఖమేనీ పాలనపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ప్రజా ఉద్యమాలని ఖమేనీ అణిచివేశారు. రోడ్ల మీదకు వచ్చిన వేల మంది నిరసనకారుల్ని కూడా చంపేసిన పరిస్థితి. అణ్వాయుధాలను తయారు చేసే ప్రయత్నం చేశారు అండ్ తీవ్రవాదాన్ని పెంచి పోషించారు. ట్రంప్ పదే పదే అడిగినా అణు ఒప్పందం చేసుకుందాము అని చెప్పి ఖమేనీ వినలేదు. అలాంటి పాలకులకు అధికారంలో ఉండే హక్కు ఉంటుందా సార్? అంటే చాలామంది ఇరాన్పై అమెరికా దాడి చేస్తే దాన్ని ఖండిస్తూ ఉన్నారు. సో అలాంటి దేశంపై దాడి చేస్తే తప్పేంటి అంటే ఏం చెప్తారు సార్? ఇరాన్లో ఇస్లామిక్ రెజీమ్కు పాలించే హక్కు ఉందంటే లేదు, దాంట్లో డౌట్ లేదు. అదొక నిరంకుశమైన ప్రభుత్వము, నిరంకుశమైన వ్యవస్థ, ఏం డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ కాదు, ప్రజలకు అకౌంటబుల్ కాదు, నిరసనలపైన ఉక్కుపాదం మోపింది, సో మానవ హక్కుల్ని ఉల్లంఘించింది. దాంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. సో నో సింపతి ఫర్ ఇస్లామిక్ రెజీమ్ ఇన్ ఇరాన్. కానీ మీరు చెప్పిన కారణాలు యుద్ధాన్ని సమర్థించడానికి ఉపయోగపడతాయా? మీరు చెప్పిన కారణాలు అంటే అవన్నీ ట్రంప్ చెప్తున్న కారణాలే. సో అమెరికా, ఇజ్రాయెల్ చెప్తున్న కారణాలు, అలాగే ఈ యుద్ధాన్ని సమర్థించేవారు చెప్తున్న కారణాలు. అందువల్ల ఒక్క నిమిషమైన ఇరాన్లోని ఇస్లామిక్ రెజీమ్ను నేనేమి సమర్థించడం లేదు, అంగీకరించడము కూడా లేదు. కానీ మీరు డిసైడ్ చేయకూడదు, ట్రంప్ నెతన్యాహు డిసైడ్ చేయకూడదు ఇరాన్లో ఎవరు పాలించాలని. ఒకవేళ డిసైడ్ చేసినా అది సాధ్యము కూడా కాదని ప్రపంచ చరిత్ర అనుభవం. మీరు ఇప్పుడు అన్నారే, ఒకటి విమర్శ ఏంటి, అమెరికా ట్రంప్ పదే పదే పిలిపించాడు, ఆప్షన్ ఇచ్చాడు, మీరు చర్చలు జరపండి, మేము డీల్ కుదుర్చుకోండి, లేకపోతే ప్రాణాలు తీస్తాం. కానీ ఖమేనీ నాయకత్వంలోని ఇస్లామిక్ పాలకులు అందుకు సిద్ధపడలేదు. దాని వల్లనే ఖమేనీని అంతం చేశారంటున్నారు. ఇది పూర్తిగా అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే హిస్టరీ ఏం చెప్తోంది, ఇరాన్ చర్చలు జరుపుతున్న సమయంలో ఒప్పందం కుదరటానికి కొద్ది గంటల ముందు ఈ ఒప్పందం జరగకుండా ఉండేందుకు, చర్చలు ఫెయిల్ అయ్యేందుకే దాడులు జరిగాయి. మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఒమన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఒమన్ ఫారెన్ మినిస్టర్ ప్రకటించాడు, వితిన్ అవర్స్ డీల్ కుదురుతుంది, వితిన్ 24 hours. అమెరికా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించింది. న్యూక్లియర్ ఆ కార్యక్రమాన్ని, అణు కార్యక్రమాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది. ఈవెన్ న్యూక్లియర్ మెటీరియల్ని కూడా నిల్వ చేసుకోము అని చెప్పింది. సో ఇరాన్ హ్యాస్ యాక్సెప్టెడ్ ఫర్ అమెరికన్ కండిషన్స్. ఒప్పందము 24 గంటల్లో కుదురుతుందని ప్రకటించాడు. ఒమాన్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే యుద్ధం మొదలైంది. అంటే మరి ఇది డీల్ కుదరకుండా చేసింది ఎవరు? ఇప్పుడే కాదు, 2025లో దాడి జరిగినప్పుడు కూడా అమెరికాకు ఇరాన్కు మధ్య అనేక రౌండ్ల చర్చలు జరిగి, ఆ రోజు మరో రౌండ్ చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడి మొదలుపెట్టింది, తర్వాత అమెరికా చేరింది. అంతకుముందు ఈవెన్ 2015లో ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా నాయకత్వంలోని P5 నేషన్స్తో పాటు జర్మనీతో కలిసి P5+ అంటారు, ఇరాన్కు P5 అమెరికాకు మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని ఎవరు ఉల్లంఘించి బయటకు వచ్చారు? ఇరాన్ కాదు. ఉల్లంఘించి బయటకు వచ్చింది 2018లో ట్రంప్ బయటకు వచ్చాడు. సో అందువల్ల ఇప్పుడు మీకు 3 ఉదాహరణలు చెప్పాను నేను. హిస్టరీ ఏం చెప్తోంది క్లియర్గా, లాస్ట్ 10 years హిస్టరీ పదే పదే ఒప్పందం జరగకుండా, ఒప్పందం నీరుకార్చేలా, ఆ ఇరాన్తో ఎలాంటి డీల్కు అవకాశం లేకుండా యుద్ధం చేస్తుంది ఇజ్రాయెల్, అమెరికాలు. మరి ఇరాన్ ప్రతిసారి అంగీకరిస్తున్నా కూడా, ఈవెన్ ఆ న్యూక్లియర్ అంశం పైన ఇరాన్ ఒప్పుకుంటున్న వేళ ఎక్కడ ఒప్పుకుంటుందో అన్న అనుమానంతో మిసైల్స్ను కూడా నాశనం చేయాలని ఈ కండిషన్ పెట్టారు. మరి ఇజ్రాయెల్ తన మిసైల్స్ నాశనం చేసుకుంటుందా? ప్రపంచంలో ఏ దేశము తన మిసైల్ పవర్ నాశనం చేసుకోకుండా ఇరాన్ మాత్రం మిసైల్ పవర్ నాశనం చేసుకోవాలంటే మరి ఇరాన్ ఎవడు కాపాడతాడు? రేపు వేరే వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ తనను తాను ఆత్మరక్షణ చేసుకునే హక్కు కూడా ఆ దేశానికి ఉండదా? ఆ దేశ ప్రజలకు ఉండదా? సో అందువల్ల డీల్ ఏదో అమెరికా కుదుర్చుకోవాలనుకుంది, ఇరాన్ వద్దనుకున్నదన్నది నిజం కాదు. ది రివర్స్ ఇట్స్ ట్రూ. ఇరాన్ అంగీకారానికి వచ్చింది, ఆనెస్ట్గా వచ్చిందా, భయపడి వచ్చిందా, ఇంకో మార్గం లేక వచ్చిందా, దట్ ఈస్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ ఆల్ టుగెదర్.
కానీ వచ్చిందన్నది నిజం. దశాబ్ద కాలంలో 3 ఉదాహరణలు చెప్పాను, కానీ డీల్ కుదుర్చుకుంది అమెరికా. సో అందువల్ల ఇక్కడ ఇది ఒక్క ఇరాన్ విషయంలోనే కాదు, వెనిజులా పైన మదురావును కిడ్నాప్ చేసే సమయంలో కూడా మదురో బహిరంగంగానే ప్రకటించాడు, అమెరికాతో మేము ఒప్పందానికి సిద్ధము. ఆఖరికి వెనిజులా చమురు కంపెనీల్లో కూడా అమెరికా పెట్టుబడులను ఆహ్వానిస్తాం, అమెరికాకు వాణిజ్యంలో చమురు వ్యాపారంలో భాగస్వామిగా కల్పిస్తాం అమెరికన్ కంపెనీలకు ఆఫర్ చేశాడు. కానీ ట్రంప్ వినకుండా వెళ్ళి అటాక్ చేసి వెనిజులాను లోపలేశారు. వెనిజులా పైన ఆరోపణలు ఏంటి? మదురో పైన డ్రగ్స్ కార్టెల్. ఇంతవరకు ఏది ప్రూవ్ అయింది? ఏమైంది? ఏది కాదు కూడా. ఒకవేళ ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినది అది రియాలిటీ కాదు. తాను ఇప్పుడు ఈ సద్దాం హుస్సేన్ దగ్గర వెపన్స్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని చెప్పి అటాక్ చేశారు. సద్దాం హుస్సేన్ అంతమై 20 ఏళ్ళు దాటిపోయింది. చూపెట్టండి ఏ వెపన్ మాస్ డిస్ట్రక్షన్ అమెరికా పట్టుకుంది. ఒక్కడన్నా డెమాన్స్ట్రేట్ చేయాలి కదా, డిస్ప్లే చేయాలి కదా. అందువల్ల మీకు వెనిజులా కూడా అంగీకారానికి వస్తున్న సమయంలో కాదు, మాకు టోటల్ చమురు సంపద మాకు కావాలి అని చెప్పి వెనిజులా పైన అటాక్ చేశారు. సో ఇరాన్ అయినా వెనిజులా అయినా డీల్ అమెరికా కాదు, డీల్ అమెరికా ఉల్లంఘిస్తూ అటాక్ చేస్తూ వచ్చింది, ఏకపక్షమైన యుద్ధం. ఇక రెండవది ఇరాన్ నిరంకుశమైన మతరాజ్యం. అందువల్ల మేము దాడి చేస్తాం, యుద్ధం చేస్తే తప్పేంటి? నిజమే, నిరంకుశ మతరాజ్యాలన్నిటిపైన యుద్ధం చేయాల్సింది. దానికి అమెరికా రెడీనా? సో నిరంకుశ మతరాజ్యాలు ఒక్క ఇరానే ఉందా ప్రపంచంలో? పక్కనే సౌదీ అరేబియా ఉంది, ఏ నిరంకుశ మతరాజ్యం కాదా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో రాజు ఎలక్టెడ్ లీడరా? సౌదీ అరేబియా కింగ్డమ్ ఇరాన్ అన్న 1979 నుంచి ఈ ఇస్లామిక్ రెజీమ్ ఉంది. మరి సౌదీ అరేబియాలో ఒకటే రాజకుటుంబం 100 ఏళ్లకు పైగా ఉంది కదా. అల్ సౌద్ అనే రాజకుటుంబం మోర్ దెన్ 100 ఇయర్స్ నుంచి పాలిస్తుంది, ఒకే కుటుంబం. మరి అక్కడ వాళ్ళు ఎవరు ఎన్నుకున్నారు? ట్రంప్ను ఎన్నుకున్నట్లు సౌదీ అరేబియా మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎవరన్నా ఎన్నుకున్నారా? మరి ఎట్లా అధికారంలో ఉన్నాడైనా? సౌదీ అరేబియాలో ఎన్నికలు పెట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం రావటానికి ఆ మొహమ్మద్ బిన్ సల్మాన్ లేపేస్తాడా? ట్రంప్ ఎందుకు లేపేయడు? మరి ట్రంప్ ఎలక్టెడ్ రూలర్, మొహమ్మద్ బిన్ సల్మాన్ ఎలక్టెడ్ రూలర్ కాదు. మీకు సిరియాలో అల్ షరాను ఎవరు ఎలక్ట్ చేసుకున్నారు? మీకు యుఏఈ రాజును ఎవరు ఎలక్ట్ చేసుకున్నారు? జోర్డాన్ మతరాజ్యం కాదా? పాకిస్తాన్ మతరాజ్యం కాదా? యూనస్ మతరాజ్యం కాదు. యూనస్ ఎవరైనా ఎన్నుకుంటాయండి ప్రెసిడెంట్? సో మీకు అసీం మునీర్ మతోన్మాది కాదా? సో మీకు ఒకవేళ మతరాజ్యము నిరంకుశ మతరాజ్యమే అయితే ఇవన్నీ కూడా నిరంకుశ మతరాజ్యాలే. మరి వీటన్నిటికీ అప్లై కాని ప్రిన్సిపల్ ఇరాన్కి ఎందుకు అప్లై అవుతుంది అంటే ఆన్సర్ ఏంటి? నిరంకుశ మతరాజ్యమైనా పర్వాలేదు, అమెరికన్ ఇంట్రెస్ట్లు, ఇంపీరియల్ ఇంట్రెస్ట్లను కనుక ప్రొటెక్ట్ చేస్తే వారు చాలా గొప్పవారు. ఇవాళ ఏమంటున్నారు? పాకిస్తాన్ అసీం మునీర్ ఈజ్ అ గ్రేట్ మ్యాన్, పాక్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అ గ్రేట్ పర్సన్ అంటున్నాడు. సో పాక్లో ప్రైమ్ మినిస్టర్ రియల్గా ఎన్నికలు స్వేచ్ఛగా జరిగి గెలిచాడా? ఇమ్రాన్ ఖాన్ పార్టీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 100 సీట్లు వచ్చాయి, వీళ్ళకన్నా ఎక్కువ వచ్చాయి మరి. సో అందువల్ల వేర్ ఈజ్ ది క్వశ్చన్? నిరంకుశ మతరాజ్యాలపైనే యుద్ధం చేశాడు అని అనుకుంటే ప్రపంచంలో అమెరికాకు, ప్రపంచంలో ఉన్న నిరంకుశ దేశాల లిస్ట్ అంతా రాయండి. అందులో 80-90% అమెరికా మిత్ర దేశాలే. 80-90% ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామిక దేశాల లిస్ట్ రాయండి, వాళ్ళని అమెరికా ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో తెలిసిపోతుంది. సో అందువల్ల నిరంకుశ మతరాజ్యాలు కనుకనే మేము దాడి చేశామనేది నిజం కాదు. అదే నిజమైతే ఆ సౌదీ, యుఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, ఖతార్ ఇవన్నీ కూడా మతరాజ్యాలే. ఇక మూడవది, ప్రజల్ని క్రూరంగా అణిచివేస్తున్నారు కనుక వారిని కాపాడటానికి అమెరికా వస్తుంది అని ఇదే సిద్ధాంతాన్ని ఇరాక్లో చెప్పారు. ప్రజల్ని కాపాడారా? ఇరాక్లో ఇప్పుడు రావణ కాష్టంలాగా మండుతుంది. ఇదే సిద్ధాంతాన్ని లిబియాలో చెప్పారు, లిబియా 2 ముక్కలైంది. ఇదే సిద్ధాంతాన్ని ఆఫ్ఘనిస్తాన్లో చెప్పారు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోయారా లేదా? మరి తాలిబాన్ ప్రజలను అణచివేయడం లేదా? మహిళలను అణచివేయడం లేదా? అసలు సౌదీ అరేబియాలో నిరసనలు ఎలా చేస్తారా? ఒకసారి అమెరికా ట్రంప్ తన సపోర్టర్లను క్యాపిటల్ హిల్ మీదకి పంపించాడు కదా. సౌదీ అరేబియాలో రాజకుటుంబం పైకి ప్రజలు తిరగబడి నిరసన చెప్పండి, ఊచకోత కోయకపోతే చూడండి. ఇరాన్లో కొన్ని వేల మంది నిరసనకారులను ఊచకోత కోసిన మాట నిజం. 3000 మందిని
చంపాము అని చెప్పి ఇరానే అధికారికంగా ప్రకటించింది. ట్రంప్ నెతన్యాహులు దాన్ని 30,000 చేస్తున్నారు, మనకు తెలియదు ఎంత అయిందో. కానీ ఇరాన్ ప్రభుత్వమే ఒప్పుకున్న ఫిగర్ తీసుకున్న చాలా ఎక్కువ అన్యాయం. కానీ నేను అడుగుతున్న కొంచెం సౌదీ అరేబియా ప్రభుత్వము ప్రజాస్వామిక నిరసనలను అనుమతిస్తుందా? యుఏఈ రాజు ప్రజాస్వామిక నిరసనలను అంగీకరిస్తుందా? ఈజిప్ట్లో నిరసనల తర్వాత నీకేమైనా ప్రజాస్వామిక ప్రభుత్వం వచ్చిందా? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ట్రంప్, ఆ తాలిబాన్ నిరసనలు అంగీకరిస్తుందా? సో దీనికి ఇది మూడో క్వశ్చన్. అంటే ప్రజలని ఉక్కుపాదంతో అణచివేస్తున్నారు కనుకనే ఇరాన్పై యుద్ధం చేయాల్సి వస్తే మిగతా దేశాలకు కూడా అదే రూల్ ఎందుకు అప్లై చేయరు? ఇక 4వది, అణ్వాయుధాలు తయారు చేస్తోంది కనుక ఇరాన్ చేతిలో అణ్వాయుధాలుంటే ప్రమాదము అని. మరి ఉత్తర కొరియా చేతిలో అణ్వాయుధాలుంటే ప్రమాదం కాదని అమెరికా సర్టిఫికేట్ ఇస్తాడా? మరి ఉత్తర కొరియాను ముట్టుకోమన్న ధైర్యం ఉంటే, అంటే అణ్వాయుధాలు తయారు చేసినందుకే దాడి చేస్తే ఉత్తర కొరియాపై దాడి చేయాలి, చేయడం లేదు కదా. అణ్వాయుధాలు తయారు చేయనందుకు ఇరాన్పై దాడి జరుగుతుంది, అసలు విషయం అది. అణ్వాయుధాలే తయారు చేసి ఉంటే ఇలా ఇరాన్ అమెరికా ముట్టుకునేదే కాదు. అణ్వాయుధాల తయారీకి దగ్గరగా వెళ్తుంది కనుకనే అటాక్ చేస్తాడు. సో మరి ఉత్తర కొరియా దగ్గర అణ్వాయుధాలు ఉన్నా ఏం అనడం లేదు కదా. ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం న్యాయమవుతుంది. ఇజ్రాయెల్ ప్రత్యర్థి అయిన ఇరాన్ పైన అణ్వాయుధాలు ఉంటే తప్పు అవుతుందా? పోనీ ఇజ్రాయెల్ మంచి దేశం, ఇరాన్ చెడ్డ దేశం, ఓకే. మరి పాకిస్తాన్ మంచి దేశమా? పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండడం ప్రపంచానికి శ్రేయస్కరమా? శ్రేయస్కరం కాదని పాకిస్తానే చెప్తోంది కదా. మీకు అసీం మునీర్ అమెరికాలోని ఫ్లోరిడాలోనే మాట్లాడుతూ ఓపెన్గా అమెరికా గడ్డపై నుంచే ప్రపంచాన్ని బెదిరించాడు. ఏమని? మాపై మేము గనక పడిపోయే పరిస్థితి వస్తే మేము అణ్వాయుధాలున్న దేశం, మాతో పాటు సగం ప్రపంచాన్ని పడేస్తాము అని. అంటే తన దగ్గరున్న అణ్వాయుధాలతో సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానని బహిరంగంగా అమెరికా గడ్డపై నుంచే హెచ్చరించిన అసీం మునీరేమో ప్రమాదం కాదు, పాకిస్తానేమో ప్రమాదం కాదు. తన అణ్వాయుధాలతో తన దేశ రక్షణే కాదు, సౌదీ అరేబియాకు రక్షణ కల్పిస్తాను, తుర్కీకు రక్షణ కల్పిస్తాను, ఇస్లామిక్ దేశాలన్నిటికీ తన అణ్వాయుధాలతో రక్షణ కల్పిస్తాను అనే పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలేమో ప్రమాదకరం కాదు. భారత పైన మా అణ్వాయుధాలు మోహరించి ఉన్నాయి, మా అణ్వాయుధాలను మేము షోకరుకు పెట్టుకోలేదు. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ మంత్రుల ఓపెన్ కామెంట్ కదా, ఇండియా వైపు అన్నీ ఎక్కుపెట్టి ఉన్నాయి మా అణ్వాయుధాలు అని చెప్పారా లేదా? ఆఖరికి బ్యాటిల్ ఫీల్డ్లో వాడే, యుద్ధ భూమిలో వాడే టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కూడా పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. మరి పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలేమో పూలమాలలు అవుతాయి, ఇరాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలేమో విషసర్పాలు అవుతాయా? అణ్వాయుధం అంటూ ప్రమాదకరమైతే ఎవరి దగ్గర ఉన్న ప్రమాదకరం? అందులో పాకిస్తాన్ ఎవరు? ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన దేశం వద్ద అణ్వాయుధాలు ఉంటేమో ప్రమాదకరం కాదా? ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చిన దానికన్నా ఇంకే ఏదైనా అతిపెద్ద తీవ్రవాద చర్య ఇంకోటి ఉంటుందా? ఇక నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? పాకిస్తాన్, ఇరాన్ ఇది బిగ్గెస్ట్ స్పాన్సర్ ఆఫ్ టెర్రరిజం గనక, తీవ్రవాదం, ఇరాన్ తీవ్రవాద రాజ్యం గనక ఇరాన్పై యుద్ధం చేయడం న్యాయము అని చెప్తున్నారు. మరి పాకిస్తాన్ తీవ్రవాద రాజ్యం కాదని అమెరికా భావిస్తోందా? లష్కరీ తోయిబా, జైషీ మహమ్మద్, ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద ఘటనలు జరిగినా ఆ అడ్రస్ పాకిస్తాన్లో ఉంటుంది. ఈవెన్ రష్యాలో చిచెన్యాలో తిరుగుబాటు అయినప్పుడు రష్యా కూడా ఆరోపించింది కదా. మరి ఈ పాకిస్తాన్ దగ్గర తీవ్రవాదమేమో మంచి వాళ్ళు, అదంతెందుకు సిరియాలో అల్షరా ఉన్నాడు, ఆయన ఎవరు? అమెరికానే ఇతను తీవ్రవాది, ఇతను పట్టుకున్న వాళ్ళకి $1 కోటి ఇస్తామని ప్రకటించింది. ఆయన అల్ఖైదా, ఐసిస్ యాక్టివిస్టే. మరి ఆయన అధికారంలోకి రావటానికి అమెరికానే సహకరించింది కదా. అల్షరాకు వైట్ హౌస్లో ట్రంప్ ఆతిథ్యం ఇచ్చాడు కదా. జోరన్ మమ్దానోమో టెర్రరిస్ట్ అయ్యాడు, అల్షరామో గొప్పవాడయ్యాడు. మరి అల్షరా తీవ్రవాది కాదా? పాకిస్తాన్ తీవ్రవాది కాదా? మీకు డేవిడ్ హెడ్లీ ఎక్కడున్నాడు? తీవ్రవాది కదా, వాడి పేరు పాకిస్తాన్ వాడు ఆరిజిన్స్ ఉన్నవాడు కదా, వాడు అమెరికాలోనే ఉన్నాడు కదా. సో మరి అసలు ఎవరు తీవ్రవాది?
ప్రపంచంలో తీవ్రవాదులు పెంచిపోతున్న పాకిస్తానేమో ప్రమాదకరం కాదు. ఇట్ ఇస్ ఎ టెరిఫిక్ నేషన్, లీడర్స్ ఆర్ గ్రేట్ లీడర్స్. కారణం ఏంటి? పాకిస్తాన్ ట్రంప్ కంపెనీలకు వ్యాపారం ఇస్తోంది, క్రిప్టో డీల్ కుదుర్చుకుంది. పాకిస్తాన్లో ఉన్న సహజ వనరులను అమెరికాకు అప్పచెప్పింది. ఆఖరికి బెలూచిస్తాన్లో ఒక పోర్టు కూడా ఇచ్చేసింది. మీరు హాయిగా మా దగ్గర ఉన్న ఖనిజ సంపద దోచుకొని పట్టుకపోండి అని చెప్తున్నారు. అది మాకు రక్షణగా మీరు ఉండండి, మమ్మల్ని ముట్టుకోకండి అని. అందుకు ఇరాన్ అంగీకరించకపోతే ఇరాన్పై దాడి చేస్తాం. అందుకు వెనిజులా మధుర అంగీకరించకపోతే వెనిజులాపై దాడి చేస్తాం. అది అంగీకరించిన పాకిస్తానేమో గ్రేట్ నేషన్ అవుతుంది. ఇంత బ్లేటెంట్గా కనబడుతున్నాయి కదా నేను చెప్పిన దాంట్లో ఏది తప్పో చెప్పమనండి ఎవరినైనా. సో ఇట్స్ ఎ క్లియర్ కేస్. ఇరాన్లో ఇస్లామిక్ రెజీమ్ మంచిదా చెడ్డదా అన్న చర్చ కాదు. మంచి చెడుల ఆధారంగానే అమెరికా యుద్ధాలు చేయడం లేదు. మంచి చెడులను నిర్ణయించే ఎంపైర్ అమెరికా కాదు. మంచి చెడులను నిర్ణయించిన చరిత్ర అమెరికా ప్రభుత్వానికి లేదు. సో అమెరికా ప్రభుత్వం ఎప్పుడూ తనకు అవసరమైతే చెడు వైపు ఉంది, అవసరం కానప్పుడు మంచి మంత్రాలు చదివింది. అందువల్ల ఇది మంచి చెడుల యందు హెచ్చిచ్చు కూడా కాదు. ఇది ఇష్యూ వల్ల అమెరికన్ ఆధిపత్యాన్ని అంగీకరిస్తావా, అమెరికా ఆధిపత్యాన్ని ఆక్షేపిస్తావా? అంగీకరిస్తే యు ఆర్ ఎ గ్రేట్ నేషన్, యు ఆర్ ఎ గ్రేట్ పర్సన్. అది ఆక్షేపిస్తే నీపై యుద్ధం చేస్తాం, నేను అంతం చేస్తాం, నేను చంపేస్తాం, నీ దగ్గర ఎవరు పాలించాలో మేమే నిర్ణయిస్తాం, మా కీలు బొమ్మలు అక్కడ పెట్టుకుంటాం. ఇది వైఖరి కదా. సో అందుకే మనకు కన్ఫ్యూజ్ కాకూడదు. మంచి చెడు అనేది నిర్ణయించాల్సింది ఇరాన్ ప్రజలు. కానివ్వండి, అయినా మనం అందరము నిర్ణయించుకుందాం అనుకున్నా ఒకవేళ, మరి అది అందరికీ ఒకటే ప్రిన్సిపల్ అప్లై చేయాలి. సో లెట్ దిస్ ప్రిన్సిపల్ బి అప్లైడ్. నిజంగానే అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని ఇస్లామిక్ రాజ్యాలను కూలుద్దాం, ప్రపంచంలో ఉన్న అన్ని నిరంకుశ ప్రభువుల్ని కూల్చేద్దాం, ప్రపంచంలో అణ్వాయుధాలున్న అన్ని దేశాలను నాశనం చేద్దాం, ప్రపంచంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలన్నింటిపైన యుద్ధం చేద్దాం. కానీ సెలెక్టివ్ వార్ అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇంకా ఇరాన్పై అమెరికా అండ్ ఇజ్రాయెల్